చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి మీరెవరు? నేను ఎవరిని మీరు కరెక్ట్‌గా అడిగిర్రు గానీ, అప్పుడు నేను అట్లా ఫీల్ అయితుండే అన్న. అంటే నా తర్వాతనే చట్టం మనతోని ఫీల్ అవుతుంది. నా తర్వాతనే ఏదున్నా నా దగ్గర సెటిల్మెంట్ అయిపోవాలి అన్న. చిన్న బాయ్ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది అని తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి అనుకుంటా. ఫుల్ మర్డర్‌లు అయితే ఇన్నా నేను. ఈ హాఫ్ మర్డర్‌లు ఏందో నాకు అర్థం కావట్లే. హాఫ్ మర్డర్‌లు అంటే బండులతోని అంటే బైకులతో గుద్ది చంపేయడమా? లేకుంటే గుద్ది పారిపోయేటోళ్ళా? అంటే ఎవడైనా మనకు పడకపోతే మనకి చేతికి మట్టి అంటకుండా చేయడాన్ని అంటే వాడు సావద్దు. మనకి సావు చూపెట్టాలి. దాన్ని హాఫ్ మర్డర్‌లు అంటారన్నమాట. ఈ హాఫ్ మర్డర్‌లు ఎన్నున్నాయి కేసులు? కేసులు ఎన్నున్నాయంటే మీరు పోయి పోలీస్ స్టేషన్‌లో అడగండి అన్న. నాకు నేనేం చెప్తా చెప్పు. నా దాంట్లో ఒక 10 ఉన్నట్టు నాకు తెలిసిందే. నిజమేనా? లేదు. వాస్తవం అవి కావు. నేను చెప్పను. ఎందుకంటే అవి చెప్పి మళ్ళీ నేను నలుగురికి షో ఆఫ్ చేసుకోలేను. ఓకే. సో, ప్రతి అంటే మర్డర్‌కి ప్లాన్ చేసుకొని వెళ్తారా? ఎట్లా అయింది? లేదు అంతా ర్యాండమ్‌గా. ఎవరిదో ఒకటి ఎవరన్నా ఈ గొడవ అయిందన్న, అన్న వీడు ఈ సతాయిస్తుండన్నా, ఈడు నన్ను చంపనీకి వచ్చిండన్న అంటే, అరే పాపం వాడిని సేవ్ చేద్దాం పోదాం మనం సేవ్ చేద్దాం అని అనుకుంటాం కదా. అది రివర్స్ నా పైనకే వస్తుంది. అంటే నీ గొడవ అనుకోండి, అన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నేను నా దగ్గరకు వస్తావు నువ్వు. నేను పోయిన తర్వాత వాడు మంచిగా చెప్తా వినడు, చెడు చూపిస్తా వాడికి. అంటే చూపించేటోడిని. ఆ చెడు అనేది నువ్వు తీసుకొచ్చింది నువ్వు పక్కకు జరిగిపోతావు, ఆ కేసు అంతా నా మీద పడుతుంది. ఇట్లనే అన్ని చిన్న చిన్న కేసులు అన్నీ పెద్దగా మారినాయి. ఇక దిగినాం మొత్తానికి దిగుదాం, ఒక పెద్ద రౌడీ షీట్ అయిపోదాము, గ్యాంగ్స్టర్ అయిద్దాము అని చెప్పేసి అనుకున్నాం. చాలా ప్రయత్నించిన గ్యాంగ్స్టర్గా మారదామని, కానీ అది వాస్తవం. చూస్తుంటే పాష్ రౌడీలా కనపడతారు మీరు నాకు. అంటే దావుద్ ఇబ్రాహిం ఉంటాడు చూసినావా? ఏం ఇట్లా స్టైల్‌గా స్పెక్స్ పెట్టుకొని, మీలాగ సింపుల్‌గా షర్ట్ వేసుకొని, అసలు ఏం తెలవదు, శుద్ధ పూస అన్నట్టుగా ఉంటాడు. మీరు కూడా అట్నే కనిపిస్తారు. అట్లేం లేదన్నా. అంటే మనము కావాలని క్రైమ్ చేస్తే అంటే ఒక క్రిమినల్ లాగా కనిపించాలనే ఉద్దేశం లేకుండే. అంటే కావాలని రౌడిజం చేస్తాడు, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు, నన్ను చూస్తే భయపడాలి అని చెప్పేసి. అక్కడ ర్యాండమ్గా నా లైఫ్తో జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఓకే. రౌడీయిజంతో పాటు రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కడ ఏ స్థలం కనపడ్డా కూడా కబ్జా, వాడిని కొట్టడము, కబ్జా చేయడము. సో ఈ దందాలు ఎప్పుడు షురు చేసారు మరి? అన్న ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ చిన్నవి కాదు పెద్దవి చేద్దాము. అప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలా భూమి అంటే చాలా అందులోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు అందులో దిగనుండే. ఏ సంవత్సరం? 2011-12 ఆ టైంలో. అయితే చాలాసార్లు ఇవి అవసరం లేదు మనకి, మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించిన. కానీ ఫ్యామిలీని కూడా పోషించాలంటే నా లెవెల్లో 10 మందిని నేను పోషించాలి, నా ఫాలోవర్స్ని నేను పోషించాలి అని చెప్పేసి ఆ దారిలో పడ్డా. ఒక స్థలాన్ని కబ్జా చేసినాక ఆ సొంత ఓనర్ని పక్కకి ఎట్లా జరుపుతారు? అప్పుడు అనుకుంటుండే ఆడు భయపడిస్తుండే వాడిని. ఇచ్చేస్తాడు. పైసలు అడగడేమి? ఏం అడగాడు, సెటిల్మెంట్ చేసుకుంటాడు. అన్న నీకేం కావాలి చెప్పి ఇంత తీసేసుకో అని చెప్పేసి. లక్షలు సంపాదించిన అప్పట్లోనే, కోట్లల్లో పోయింది అది, కానీ దేనికి యూస్ఫుల్ కాలేదు. వాస్తవం ఏందో తెలుసుకున్నాం. రౌడీయిజం దగ్గర అంటే న్యాయం జరుగుద్దా? అంటే మంచి రౌడీలు ఉంటారు, చెడు రౌడీలు ఉంటారు. చెడు రౌడీలో నేను ఉండే. మంచి రౌడీలు ఏంటంటే అని వాళ్ళని రౌడీ అనరు. ఎవరు ఆ మంచి రౌడీలు? కొందరు పేర్లు చెప్పండి. ఎట్లా చెప్తావు అన్న, పేర్లు ఎట్లా చెప్తాయి? హైదరాబాద్ ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు మంచి రౌడీలు ఉన్నారు. ఈ మంచి రౌడీలలో నీకెవరైనా గురువు ఉన్నాడా? అన్న మనకి గురువుని పెట్టుకోలే అన్న. గురువుని పెట్టుకుంటే ఆయన ముంగట జుకాయించాలి, ఆయనకి సేవలు చేయాలి, అట్లాంటివి నా దగ్గర సార్ నేను అసలు పెట్టుకోను. గురువు నేనే, శిష్యుని నేనే.